తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, మకర రాశి వాళ్ళకి ఈ జూలై మాసం ఎలా ఉండబోతోంది? వాళ్ళ మాస ఫలితాలను తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ముఖ్యంగా మకర రాశి, ఈ రాశిలో పుట్టినటువంటి జాతకులు అదృష్టవంతులు, మహర్జాతకులు అని చెప్పుకోవచ్చు. వీళ్ళ యొక్క జన్మ రాశి వచ్చేసేసి శని అధిపతి అవుతూ ఉంటాడు. ఈ మకర రాశి వారికి రాశ్యాధిపతి శని అవుతూ ఉంటాడు కాబట్టి వీళ్ళ జీవితంలో చాలా కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు. అలాగే కష్టపడేటటువంటి తత్వం ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు బద్ధకం ద్వారా పనులు చేసేటటువంటి పనులు ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. ఒక రోజులో కావాల్సిన పనిని కూడా అంటే చాలా ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే ఒక్క రోజులో కావాల్సిన పని కూడా 2-3 రోజులు పొడిగించేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో వీళ్ళే ఏర్పరచుకుంటూ ఉంటారు. కాబట్టి పనులు చేసేటటువంటి విషయంలో అశ్రద్ధ ఎక్కువగా ఉండేటటువంటి అవకాశము ఈ యొక్క మకర రాశి వారికి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వీళ్ళు చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి జీవితంలో వీళ్ళు అంచెలంచెలుగా ఎదగాలి. జీవితంలో కష్టాలు నేను పడ్డట్టుగా ఎవరు పడకూడదు, కుటుంబంలో అసలు ఎవరు పిల్ల పాపలు ఎవరు పడకూడదు అనేటటువంటి ఆలోచన స్వభావం వీళ్ళకి చిన్ననాటి నుండి అలవాటు అవుతూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా ఏ రంగంలో రాణిస్తారు అని అనుకుంటే గనక ఎలక్ట్రిక్ రంగంలో కానీ, లేదు అని అంటే గనక పాల ఉత్పత్తి కేంద్రాల్లో కానీ, లేదు అని అనుకుంటే గనక వీళ్ళు జీవన విధానంలో కొత్త ధనాన్ని ఏర్పరచుకోవడం. అంటే వీళ్ళ జీవితంలో ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభం చేయాలి, ఎవరూ పెట్టనటువంటి విధంగా మేము ఉండాలి. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని చాలా ఆలోచించి వీళ్ళు నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ యొక్క మకర రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతూ ఉంటాయి. అలాగే చిన్ననాటి నుండే వీళ్ళకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, స్కిన్ ఎలర్జీ కానివ్వండి, లేదా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి, లేదా కాళ్లకు సంబంధించిన ఇబ్బందులు కానీ ఎక్కువగా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళకి ఏంటి అని అంటే కనుక తండ్రి దగ్గర నుంచి పెద్ద ఆదరణ ఆప్యాయత లభించదు. వీళ్ళు కుటుంబానికి కూడా కొన్ని రోజులు దూరం అయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే హాస్టల్లో ఉండడము, లేదు అంటే కనుక చిన్ననాటి నుంచి హాస్టల్లో ఉండడము, కాస్త పెరిగిన తర్వాత వేరే ఊళ్ళకి చదువుల కోసం వెళ్ళడము, ఉద్యోగం కోసం మళ్ళీ వేరే దగ్గర ఉండడం, అంటే తల్లిదండ్రులతో చాలా తక్కువగా కలిసి ఉండేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కనుక ఇలాంటివి వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకు జీవితంలో వీళ్ళ చరరాశి అంటే స్థిమితంగా ఒక దగ్గర ఉండేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఉండవు, చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. నిలకడ లేనటువంటి మాట ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే ఉదయం ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, సాయంత్రం ఒక మాట, అంటే మాటలు మార్చేసేటటువంటి తత్వాలు ఈ యొక్క మకర రాశి వారిలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీరు ముఖ్యంగా ఈ రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు 35 సంవత్సరాలంత వరకు స్థిరపడేటటువంటి యోగం వీళ్ళ జీవితంలో ఉండదు. 30 సంవత్సరాల వరకు కష్టపడుతూ ఉంటారు. 5 సంవత్సరాలు వీళ్ళ జీవితంలో అన్నీ కూడా సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. 35 సంవత్సరాలు దాటితే కానీ వీళ్ళ జీవితం ఒక స్థిమితానికి రాదు. అలాగే వీళ్ళ కుటుంబ జీవితంలో కూడా ఎన్నో రకాలైన ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఉంటారు. కోపం, ఆవేశం వల్ల కుటుంబాన్ని కొన్ని రోజులు దూరం చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య వైరం ఏర్పడేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి. అలాగే ఈ జూలై మాసంలో కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశం కూడా వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఆర్థికపరమైన ఇబ్బందులు, అలాగే అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బందులు ఇవి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ మకర రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడతాయి. కనుక మకర రాశి వారు ఆర్థిక విషయం, డబ్బు లావాదేవీల విషయంలో కానీ, లేదా ట్రాన్సాక్షన్స్ విషయంలో కానీ, లేదా ఎవరికైనా షూరిటీ లాంటి ఉండడంలో విషయంలో కానీ కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. నమ్మి ఎవరికీ కూడా డబ్బులు ఇవ్వకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. అలాగే విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ఇలాంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం లేనటువంటి వారికి ఈ జూలై మాసంలో తప్పకుండా ఉద్యోగం దొరికేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. విందులు వినోదాల్లో ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారు. విహార యాత్రలు ఎక్కువగా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కనుక ఈ జూలై మాసంలో ఎక్కడికైనా సుదూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా మీ జీవితంలో ఏర్పడబోతూ ఉంటుంది. అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే మీరు మీ జీవితంలో ఈ యొక్క మకర రాశి వారికి కోపం, ఆవేశం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అనవసరమైన ప్రతి చిన్న విషయానికి అగ్రినెస్ ఎక్కువగా కాకుండా 1కి 10 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. మీ జీవితంలో మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో మీ జీవితం అంత వృద్ధిలోకి రావడం జరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి అనవసరమైనటువంటి కోపతాపాలకు వెళ్తే మీ జీవితం కొంతవరకు ఇబ్బందుల పాలయ్యేటటువంటి వ్యవహారం ఎక్కువగా ఉంటుంటుంది. కనుక అలాంటి వ్యవహారాలు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు గనక చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ జూలై మాసంలో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుందమ్మా.
గురుగారు, మరి మకర రాశి వాళ్ళకి అదృష్టకర విషయాలు అంటే అదృష్ట రంగు, అదృష్ట సంఖ్య, అదృష్ట వారం వీటి గురించి తెలియజేయండి. ముఖ్యంగా మకర రాశి వారికి గనక చూసుకున్నట్టయితే అదృష్ట వారము వచ్చేసి శనివారం రోజు అదృష్ట వారం అవుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకు అదృష్ట సంఖ్యలు వచ్చేసి 8 కానీ 9 కానీ వీళ్ళకు అదృష్ట సంఖ్యగా చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళకు గులాబీ రంగు అన్న, నీలం రంగు అన్న చాలా ఇష్టమవుతూ ఉంటుంది. ఈ రంగులు వీళ్ళకు జీవితంలో కలిసి వచ్చేటటువంటి అవకాశంగా ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకు అదృష్ట దిశ పడమర దిశగా చెప్పడం జరిగింది. పడమర దిశ వీళ్ళ జీవితానికి అదృష్టాన్ని సూచించేటటువంటి విషయంగా ఉంటూ ఉంటుంది. అలాగే వీళ్ళకు ఘాతవారం వచ్చేసి మంగళవారం రోజున ఎలాంటి పనులు చేయకూడదు. కొత్త విషయాలు కానీ కొత్త పనులు కానీ ఎలాంటివి ప్రారంభించకుండా ఉంటే మీ జీవితంలో చాలా బాగుంటూ ఉంటుంది. అలాగే రోహిణి నక్షత్ర జాతకులు ఈ యొక్క రాశి వారికి సరిపోరు కనుక రోహిణి నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రాశి వారితో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే వీళ్ళకు వైశాఖ మాసం కొద్దిగా కలిసి వచ్చేటటువంటి మాసంగా కనిపించదు. వీళ్ళ జీవితంలో ఘాత మాసం ఏదైనా ఉంది అంటే అది వైశాఖ మాసము అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళ జీవితంలో శుభమాసాలు ఏంటంటే ఆగస్టు, సెప్టెంబర్ వీళ్ళ జీవితంలో శుభమాసాలని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో ఈ రాశి వారికి అదృష్ట యోగం ఏదైనా ఆర్థిక పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, లేదా బిజినెస్ పరంగా కావచ్చు, ఈ 2 మాసాలు వీళ్ళ జీవితంలో కలిసి వచ్చేటటువంటి మాసాలుగా చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు ముఖ్యంగా ఏంటి అంటే చవితి, నవమి, చతుర్దశి తిథుల్లో ఎలాంటి పనులు చేయకుండా ఉంటే వీళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. మకర రాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు కూడా తెలియజేయండి. మకర రాశి వారికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా కనుక చూసుకున్నట్టయితే శివారాధన చేసుకోవడము, లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కులదేవతను ఆరాధన చేసుకోవడం, ఇవి తప్పకుండా మీ జీవితంలో అవసరం అవుతూ ఉంటాయి. కనుక సంవత్సరానికి ఒకసారైనా మీ ఇంటి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడము, లేదా ఇంట్లో ఉన్నటువంటి శివారాధన చేసుకోవడము, ఇవి మీ జీవితానికి కలిసి వచ్చేటటువంటి అవకాశాలు. మీరు జీవితంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా మీకు ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని ప్రతిరోజు పఠనం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణుం శివాత్మకం తరుణార్క ప్రభోశాంతం రామదూతం నమామ్యహం అనేటటువంటి మంత్రాన్ని చదువుకోవడం ద్వారా కొంతవరకు మీకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు ఈ మంత్రం ద్వారా కలుగుతాయి. ఇలాంటివి చేసుకోండి. తప్పకుండా మీ అందరికీ శుభం లాభం కలగాలని పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. చూస్తున్నారు కదండి, ఇది మకర రాశికి సంబంధించిన జూలై మాస ఫలితాలు, అలాగే పాటించవలసిన పరిహారాలు కూడా గురుగారు తెలియజేశారు. కాబట్టి తప్పకుండా మకర రాశి వాళ్ళు ఈ పరిహారాల్ని పాటించి చూడండి. నమస్కారం.